భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తగరం సురేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ పికి నాగేంద్ర 1956లో బాబాసాహెబ్ చనిపోయినప్పటికీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ భారతరత్న ఇవ్వకుండా చేశారు। బీజేపీ ప్రభుత్వం 1990వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ బాబాసాహెబ్ చేసిన సేవలు గుర్తించి భారతరత్న ఇవ్వడం జరిగింది అని మాట్లాడారు। తదుపరి తగరం సురేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ ఒక వర్గానికే నాయకుడు కాదు, కార్మిక మహిళా వర్గాలకు అనేక హక్కులను కల్పించారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగబాబు, వైస్ ప్రెసిడెంట్ కందికొండ రమేష్, జిల్లా సెక్రటరీ స్వామి సూర్యకిరణ్, జిల్లా సెక్రటరీ పాతురి రవిశంకర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ యాదవ్, ఓబీసీ మోర్చా పూర్వక అధ్యక్షుడు కాలేపు సాయిరాం, ఎస్సీ మోర్చా పూర్వ అధ్యక్షుడు సుమన్ బాబు, ఎస్సీ నాయకుడు మట్టాడి రమణ తదితర నాయకులు పాల్గొన్నారు। ఈరోజు భారతదేశ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, నాతోటి సహచరులు, నాతోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలండి। ముందుగా జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర గారికి, అలాగే యనమల రంగబాబు గారికి, అలాగే మహిళా మండలందరికీ కూడా నా నమస్కారాలండి। మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆ టైంలో అంటరానితనం చాలా ఎక్కువగా ప్రబలింది। ఆ అంటరానితనంతో అట్టడుగు వర్గాలు, దళితులందరూ కూడా అగమ్యగోచరమైన పరిస్థితుల్లో ఉండేవారు। అలాంటి టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంచిగా న్యాయశాస్త్రం చదివి, ఆ న్యాయశాస్త్రంతో ఆయన పట్టభద్రుడయ్యి విధవ మన దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చేశారు। మరి న్యాయశాఖ మంత్రిగా చేసినప్పుడు దళితులందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన పడే బాధలు, దళితులు పడే బాధలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది। ఆ రాజ్యాంగాన్ని రచించినప్పుడు కేవలం దళితులే కాకుండా, అంటే దళిత జాతుల్లో ఓబీసీ మోర్చాకి కూడా క్రియాశీలకంగా వాళ్ళకి కూడా ఆర్టికల్ 340 ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఓబీసీ వాళ్ళకి। అలాగే ఎస్సీలకి 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీలకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది। ఎస్టీలకు కూడా 342 ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరిగింది। అలాగే కేవలం దళితులకే కాకుండా కార్మికులకి, కర్షకులకి హక్కులు ఆయన ద్వారా లభించాయి। ఇదివరకు కార్మికులకి పని గంటలు 14 గంటలు ఉండేవి। అంటే ఉదయం 8ంటికి లేచి రాత్రి 10 వరకు కూడా పనిచేయాలి। కార్మికులు పనిచేసి ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి కూడా ఉండేది కాదు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి కూడా ఉండేది కాదు। అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి పని దినాలు 8 గంటలకి ఉండేలాగా వాళ్ళ హక్కులను పరిరక్షించడం జరిగింది। అందుకే కార్మికులు కూడా ఆయన గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు। అలాగే మహిళల పట్ల, మహిళలకి ఇప్పుడుండే హక్కులన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లే వచ్చినాయని చెప్పుకోవచ్చు। ఎలా అంటే మహిళలకు పనిలో సమానత్వంగా వాళ్ళకి వేజెస్ వచ్చేటట్టు, సమానత్వంగా శాలరీస్ ఉండేటట్టు ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది। సమాన హక్కు కల్పించారు మహిళలకి। అలాగే మహిళలకి వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, పని చేస్తున్నప్పుడు కానీ వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ కూడా ఇవ్వడంలో అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉంది। అలాగే మహిళలకి ఇంకా వివాహంలో వాళ్ళకి ఏమైనా ఒడిదుడుకులు ఎదురైతే ఆ వివాహ చట్టాలను కూడా మార్పులు తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా
వారికి ఉండేటట్టు చేయడం జరిగింది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికో ఒక వర్గానికో ఆపాదించడం కాకుండా ఆయన్ని మొత్తం దేశ జనాభా అంతా కూడా వాళ్ళ అభివృద్ధి అన్ని కులాలకి అన్ని సంక్షేమాలకి ఆయన కృషి చేయడం జరిగింది. అందుకని ఆయన మన రాజ్యాంగ శిల్పిగా మనం చెప్పుకోవచ్చు. మన రాజ్యాంగం అత్యంత పెద్దదైన లిఖిత రాజ్యాంగం. ఇలాంటి రాజ్యాంగం ప్రపంచంలో మరొకటి లేదు. అలాంటి రాజ్యాంగాన్ని ఆయన నిర్మించి